మీ నాయకుడు అదే ఏలినవారు రాష్ట్రం గొంతు మీద కాలేసి తొక్కుతుంటే మేమందరం అబ్బా భలే సమ్మగా మసాజ్ చేస్తున్నారండి అని అనాలా? లేకపోతే అదేంటండి అని అంటే, ఓ మీరు అభివృద్ధి నిరోధకులు, మీరు ప్రగతికి ఆటంకం కల్పిస్తున్నారు, మీరంతా రాష్ట్ర ద్రోహులు ఇలా అని అంటారు మాలాంటి వాళ్ళని. అదేమని గట్టిగా నిలదీస్తే పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు అలాగే విమర్శిస్తారు. నీకేం తెలీదు, ఓనమాలు రానివాళ్ళని ఊళ్ళుళ్ళు తిప్పారు, ఇల్లు తిప్పారు, ఓట్లు అడుక్కున్నారు, గెలిచారు. గెలిచిన తర్వాత మీరు చేశారు తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు చేసిన తర్వాత దొరికిపోయినాక ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి షిఫ్ట్ అవుతారు. అది కూడా ఆ ప్రాంతం అభివృద్ధి అనే పేరు చెప్తారు. ఏమిటి ఈ అభివృద్ధి? మీరు చేస్తే శృంగారం, మేం చేస్తే రేపా? ఏంటండి ఇది? ఎంత దుర్మార్గం సార్! అరే, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది ఒక వరం లాంటిదని చెప్పి ఆ రోజున పార్లమెంటు దగ్గర నుంచి ప్రతి బజార్లో ఎలక్షన్ ముందు ప్రతిరోజు మీ నాయకులందరూ కూడా, వెంకయ్యనాయుడు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా ఉడ్డలు దించుకొని మన ఆంధ్రప్రదేశ్ని ఎవడో పట్టుకోలేడు. 13 జిల్లాలని అసలు సింగపూర్ లాగా ఒక జిల్లా ఉంటుంది, అమెరికా లాగా ఒక జిల్లా ఉంటుంది, థాయిలాండ్ లాగా ఒక జిల్లా ఉంటుంది, శ్రీలంక లాగా ఒక జిల్లా, ప్రతి జిల్లా ఒక కంట్రీ అయిపోద్ది అనే రేంజ్లో అందరికీ చెప్పి ఓట్లు దండించుకున్నామే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసే తప్పులకు మేమందరం ఎందుకు బాధ్యులం కావాలా సార్?